ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుని నుండి ఒక వరాన్ని పొందాలంటే ఎంత సాధన చేయాలి, ఎంతో తపస్సు చేయాలి. కానీ కలియుగంలో అవతరించినటువంటి సద్గురు పరబ్రహ్మ మనం అడగకుండానే మనకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని వారు అనుగ్రహించారు. వారు అనుగ్రహించినటువంటి ఆ వరాన్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటే మన జీవితం అంత సార్థకతమవుతుంది. సద్గురు పరబ్రహ్మ అనుగ్రహించినటువంటి ఈ వరం కేవలం ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మన ఉన్నతికి మాత్రమే కాదు, నువ్వు లౌకిక జీవితంలో దానిని ఎక్కడ ఉపయోగించినా ప్రయోగించినా నువ్వు అద్భుతమైనటువంటి ఫలితాలను నువ్వు పొందుతావు. అలీబాబా వద్ద ఉన్నటువంటి ఆ దీపం ద్వారా అనేక వస్తువులను, అనేక రకాలైనటువంటి వాటిని ఆయన సృష్టించగలుగుతారు కదా. అటువంటిదే అద్భుతమైనటువంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం కంటే కూడా గొప్ప మహిమ కలిగినటువంటిది నామం. ఈ నామాన్ని ఎవరైతే అంటిపెట్టుకొని ఉంటారో, ఈ నామ మహిమను ఎవరైతే గుర్తిస్తారో వారు అంతటా విజయాన్ని సాధిస్తారు. అంత శక్తి నామంలో ఉంది. మనకు అనుగ్రహించినటువంటి ఈ నామం అనేటువంటి వరం పర్వతాలనేటువంటి పాపాలను పడగొడుతుందట, కాలుని మెడను విరిచివేస్తుంది, అంతఃకరణాన్ని పరిశుద్ధం చేస్తుంది. నువ్వు నామం అనేటువంటి ఆ వరాన్ని ఎక్కడ నువ్వు ఉపయోగించుకున్నా అక్కడ అద్భుతమైనటువంటి సత్ఫలితాలు నీకు లభిస్తాయి. మనము అంతఃకరణ శుద్ధితో పాటు మనం చేసేటువంటి వృత్తి, వ్యాపారం, ఉద్యోగ ధర్మం అన్నిటా ఆ నామం అనేటువంటి వరం మనకు గొప్ప మేళ్ళను చేస్తుంది. పూణే సమీపంలో గ్రామంలో ఒక బాబా భక్తుడు ఉండేటువంటి వారు. అతడు వ్యవసాయము చేయలేక, వ్యవసాయం లాభసాటిగా లేక ఆ వృత్తిని వదిలిపెడదామనుకుంటారు. భార్య అంటుంది, మనం ఈ వృత్తిని వదిలిపెడితే మనకి ఇంకా బ్రతకడం ఎలా? కొత్త విద్య మనకి ఏది కూడా తెలియదు. కాబట్టి బాబానే అడుగుదాము, బాబాకు 2 ఆప్షన్స్ ముందర పెడదాము. ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయాన్నే చేయమంటావా, వ్యవసాయం స్థానంలో వేరే ఒక దాన్ని ప్రారంభించమంటావా అని చెప్పి బాబాను చీటీల ద్వారా అడుగుదామని చెప్పి ఇద్దరూ కూడా షిరిడీకి వెళ్ళి ద్వారకామాయిలో చీటీలు వేస్తారు. వేస్తే మరొక వృత్తిని ఆరంభించు అని చెప్పి వస్తుంది. మరొక వృత్తి అంటే మనకు వ్యాపారము చేయడం తెలియదు, ఎందులోనూ కూడా అనుభవం లేదు, ఏం చేయాలి అని చెప్పి రాత్రంతా కూడా భార్యాభర్తలు ఆలోచిస్తారు. బాబాను మరొక మాట అడుగుదాం. మనకు వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఇప్పుడు 2 గేదెలు ఉన్నాయి. ఆ గేదెల సంఖ్య పెంచి పాడి పరిశ్రమ పెట్టుకోమంటావా, లేకపోతే ఇతర ఏదైనా వ్యాపారం చేయమంటావా అని చెప్పి బాబాని అడుగుదామని చెప్పి మళ్ళీ బాబా తెల్లవారు ద్వారకామాయికి వెళ్ళి అక్కడ చీటీలు వేస్తారు. వేస్తే బాబా పాడి వృత్తిని చేపట్టు అని చెప్పి చెప్తారు. వెంటనే తనకున్నటువంటి భూమిలో సగ భూమిని అమ్మి 15 గేదెలను తెచ్చి తను పాడి పరిశ్రమను పెట్టుకుంటారు. పాడి పరిశ్రమ ఏర్పాటు చేశాడు, కానీ అందులో ఫలసాయం లేదు. ప్రతి గేదె కూడా ప్రతిరోజు 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. కానీ ఆ పాలల్లో వెన్న శాతం, ఫ్యాటు చాలా తక్కువగా వస్తుంది. పాలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఫ్యాట్ ఆధారితంగానే దానికి ధర కడతారు. మీరు పోస్తున్నటువంటి 200 లీటర్ 250 లీటర్లు దాంట్లో ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువ ధరను పాలకు కడుతూ ఉన్నారు. ఇట్లా 6 మాసాలు గడిచింది. 6 మాసాల్లో వారు సంపాదించుకున్నటువంటిది ఏమీ లేదు. వచ్చిన డబ్బు కేవలం దానాకు, పశువుల మెయింటెనెన్స్కు దీనికే సరిపోతుంది. బాబాయే కదా ఈ చేయమన్నారు, మరి లాభసాటి లేనటువంటిది, ఫలితం లేనటువంటి వ్యాపారం బాబా ఎందుకు చేయమన్నారని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు కూడా బాధపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి స్వప్నంలో ఆ యజమానికి ఒక అద్భుతమైనటువంటి లీలను బాబా చేస్తారు. బాబా స్వప్న దర్శనం ఇవ్వడం జరుగుతుంది. వీరు వేసినటువంటి ఆ గేదెల పాకలో బాబా ఒక రాయి పైన కూర్చొని నామం చెప్తూ ఉన్నాడు. ఆ నామం వింటున్నటువంటి ఆ గేదెలన్నీ కూడా బాబా వైపు చూస్తూ తన్మయత్వంతో అవి తలలు ఆడిస్తూ ఉన్నాయి. తర్వాత రోజు అతనికి ఒక గొప్ప ఐడియా వస్తుంది. ఏమిటంటే
నామానికి మించినటువంటిది లేదు. నామం గొప్ప ప్రభావితమైనటువంటిది. అందుకే బాబా గేదెల ముందు కూర్చొని నామాన్ని వాటికి వినిపించారు అని చెప్పి వెంటనే మార్కెట్కి వెళ్ళి ఒక చిన్న టేప్ రికార్డర్ కొనుక్కొచ్చి అందులో బాబా నామం క్యాసెట్ అందులో వేసి 24 గంటలు ఆ నామం ఆ పశువుల పాకలో ప్రతిధ్వనించేలాగా దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతమంతా కూడా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః అనేటువంటి ఆ మంత్రాన్ని గేదెలు దానాన్ని వేస్తున్నటువంటి సమయంలో, పాలిచ్చేటువంటి సమయంలో ఎప్పుడూ కూడా ఆ నామాన్ని అవి వింటూ ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే వారం రోజుల్లో ఎంత గొప్ప మార్పు వస్తుందంటే 5 పాయింట్ల కిందకి ఉన్నటువంటి పాల ఫ్యాట్ రేటు 9 పాయింట్లకు చేరుతుంది. పాలకు అప్పటి వరకు వచ్చినటువంటి ధర కంటే రెట్టింపు ధర వారికి కొనుగోలుదారు నుంచి వచ్చింది. ఆశ్చర్యం వేసింది. నామానికి ఉన్నటువంటి మహిమ ఇంత గొప్పదా? నామం కేవలం మనుషులకు మాత్రమే కాదు, నామాన్ని ప్రతి జీవి కూడా ఆస్వాదిస్తుంది. ఆ నామానికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. అక్కడి నుంచి తను ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. 15 గేదెలుగా ఉన్నటువంటి పాల వ్యాపారం 100కు పైగా గేదెలు పెట్టేటువంటి స్థాయికి ఎదిగింది. పశువులతో పాటు వీరు కూడా అనునిత్యం ఆ నామాన్ని స్మరించడం ద్వారా వారిలో విశ్వాసం పెరిగింది. ఈ వ్యాపారంలో ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి ధైర్యం కలిగింది. గతంలో కంటే వారి స్థితి మారిపోయింది. ఆ ప్రాంతంలోనే అతిపెద్ద పాడి పరిశ్రమగా వారి యొక్క వ్యాపారం ఎదిగింది. అంటే నామానికి ఉన్నటువంటి శక్తి, నామం ఎక్కడైతే పలకబడుతుందో, నామం ఎక్కడైతే స్మరించబడుతుందో అక్కడ విజయానికి దారులు పడతాయి. నామంతో మనం ఏది చేసినా సరే, నామంతో మట్టిని పిసిగిన మట్టి గొప్ప మహిమను సంతరించుకుంటుంది. నానాసాహెబ్ చందోర్కర్ రైల్వే స్టేషన్లో ఊది లేకపోతే మట్టినే కదా బాబా నామస్మరణ చేసి ఇస్తే ఆ ఇరానీ బాలికకు రోగం తగ్గింది. అంటే నామం దేనినైనా పరిశుద్ధం చేస్తుంది, దేనినైనా మహిమాన్వితం చేస్తుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. జానాబాయి నామదేవ్ ఇంట్లో ఒక నౌకరిగా ఉంటుంది. విఠల భక్తురాలు. నామదేవుని భక్తిని చూసి ఆమె మరింత పులకరించిపోయి విఠలుడి పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటుంది. ఒకరోజు నామదేవుల వారింటికి జ్ఞానదేవులు వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. ఆ సమయంలో వంట చేయడానికి పిడికలు, తను చేసినటువంటి పిడికలను తీసుకురావడానికి వెళ్తుంది బయటికి. వెళ్ళినప్పుడు పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆవిడ, ఇవి నా పిడకలు తీయడానికి వీలు లేదు అని అంటుంది. లేదు లేదు, ఇవి నేనే తయారు చేసినటువంటి పిడకలు, ఇవి నాకు సంబంధించినవి. అంటే నీకు సంబంధించినవని చెప్పడానికి రుజువేమిటి? ఇద్దరికి మధ్యన ఉన్నటువంటి గోడకు నేను వేశాను కాబట్టి ఇవి నా పిడకలు అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఆవిడ వాదిస్తూ ఉంటుంది. నామదేవులు జ్ఞానదేవులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళి చూస్తారు. జానాబాయి వాదనలు వద్దు, ఎందుకు మనకు, నీ పిడికలేవో నువ్వు తీసుకొని ఆమె పిడికలు ఆవిడకు వదిలేయనంటే, సరే ప్రభు తప్పకుండా, ఇక్కడ ఉన్నటువంటి పిడికల్లో ఏ పిడక అయితే చెవు దగ్గర పెట్టుకుంటే విఠలనామం వినిపిస్తుందో అది నా పిడక. ఈ విఠలనామం ధ్వనించినటువంటి పిడక నాకు అవసరం లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు నామదేవులు ఒక్కొక్క పిడకను తీసుకొని చూస్తూ ఉంటే ప్రతి పిడకలో కూడా భగవంతుని యొక్క నామం, విఠలుడి యొక్క నామం ప్రతిధ్వనిస్తుంది. అలా అన్ని పిడకలను వారు పరీక్షించగా అన్ని పిడకల్లోనూ ఆ నామమే స్మరిస్తుంది. నామదేవుల వారికి ఆశ్చర్యం వేస్తుంది. జానాబాయి, ఈ పిడకల్లో విఠలుడి యొక్క నామం స్మరిస్తుంది, అది ఎలా సాధ్యమైంది అని అడుగుతారు. నామదేవా, నేను ఆ పిడకలను పిసికేటప్పుడు, వాటిని గోడకు వేసేటప్పుడు నేను విఠలుడి యొక్క నామాన్ని స్మరిస్తున్నాను కాబట్టి నేను నామస్మరణ చేసినటువంటి ఆ పిడకల్లో ఖచ్చితంగా భగవంతుని యొక్క నామం నిండి ఉంటుంది అనేటువంటిది నా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పాండురంగడు నిలబెట్టాడు అని అంటుంది. చూడండి, మనం చేసేటువంటి పనిలో
నామాన్ని గనక జోడిస్తే ఆ పని పవిత్రమవుతుంది. ఆ పనిలో విజయం సాధించడానికి అది మనకెంతగానో దోహదం చేస్తుంది నామం. నామానుకున్నటువంటి శక్తి మరి ఇంకా ఏ మంత్రానికి తంత్రానికి లేదు. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, సాయి సమర్థ అనేటువంటి మంత్రమే మనకు యంత్రం తంత్రం సకలం నామమే అనేటువంటి విషయాన్ని చెప్తారు. సాయి సాయి అనేటువంటిది మనకు మంత్రానుష్టం అని అంటారు. ఇంత సులువైనటువంటి దాన్ని వదిలేసి మనము అత్యంత క్లిష్టమైనటువంటి సాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నామం యొక్క మహిమ తెలిసినటువంటి వారు ఇతరత్రా ఏ సాధనలు చేయరు. మనం చేసేటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నువ్వు చిత్తశుద్ధితో నువ్వు నామాన్ని చేసినట్టయితే అందులో విజయాన్ని నువ్వు సాధిస్తావు. నామం యొక్క మహిమ ఎంత గొప్పదంటే సిక్కుల యొక్క వంటశాలను, ఆ సత్రాన్ని, అన్నదాన సత్రాన్ని లంగర్ అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. ఆ లంగర్లో ఆహారాన్ని తయారు చేయడానికి వంట మనుషులను పెట్టుకోరు, క్యాటరింగ్కు ఇవ్వరు. ఎవరైతే గురునామం పైన ప్రేమ ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రతిరోజు కూడా గురునామాన్ని స్మరిస్తూ అక్కడ వంట చేస్తారు. అక్కడ చేసినటువంటి వంటను భగవంతుడికి నివేదించి తర్వాత దాన్ని అన్న సంతర్పణకు ఇస్తారు. గురునామం చేత పవిత్రమైనటువంటి ఆహారం ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క అంతఃకరణం మారిపోతుంది, వారిలో ఉన్నటువంటి భవరోగాలన్నీ కూడా మాయమైపోతాయి అనేటువంటిది సిక్కు మతస్థుల యొక్క విశ్వాసం. అందుకనే నామానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మనం తినేటువంటి ఆహారం అది అమృతతుల్యం కావాలంటే అందులో నామం అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా జోడించాలి. ఆహారంలో ఉప్పు, కారం, వెచ్చం, మసాలా ఏ విధంగా అయితే రుచిని ఇస్తాయో అంతకంటే గొప్ప సంజీవిని రుచిని నామం ఇస్తుంది. అందుకని హేమాడ్ పంత్కు బాబా చెప్తారు కదా, ప్రతి ముద్దలో నన్ను స్మరిస్తే అది నాకు సమర్పించినట్టే. ముద్ద ముద్దలో నా స్మరణ నీవు తినేటువంటి పదార్థాన్ని పరిశుద్ధం చేస్తుంది, దానికి గొప్ప శక్తిని ఇస్తుంది. మనం ఆహారం తీసుకోవడం దేనికోసం? శరీరం యొక్క సత్తువ కోల్పోకుండా మనం చేసేటువంటి నిత్యకృత్యాల్లో కూడా కావలసినటువంటి బలాన్ని మనం చేకూర్చుకోవడానికి ఆహారాన్ని శరీరానికి అందిస్తాం. మరి అందించేటువంటి ఆహారంలో నామం అనేటువంటి అమృతం ఉంటే ఇంకా ఎంత గొప్ప శక్తి మనకు వస్తుంది. అందుకనే అనేక మంది సత్పురుషులు, సాధు పుంగవులు వారు అనిత్యము నామస్మరణ ఎందుకు చేస్తారంటే వారి సాధనకు అదే మూలం. నామం అనేటువంటిది లేకపోతే సాధన ముందుకు సాగదు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి వారు బయట సంచరించి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చేసరికి అక్కడ సేవకులందరూ కూడా అన్న సంతర్పణ కోసం చాపలు వేసి అదేవిధంగా విస్తళ్ళు వేసి సిద్ధంగా ఉంచారు. వాసుదేవానంద సరస్వతి వాటిని అన్నీ చూడగానే, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఆ జోలెను వారు తీసి కింద పెట్టేటువంటి క్రమంలో ఆ జోలె నుంచి వచ్చినటువంటి ఒక తేలు ఏలును గుట్టేస్తుంది. విపరీతమైనటువంటి మంట ఉంటుంది. మెల్లిగా ఆ జోలిని తీసి కింద పెట్టి యతీశ్వరులు అంటారు, మీరు భోజనం కానియండి, నేను కూర్చుంటాను అని అంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా యతీశ్వరులు భోజనం చేయకుండా మనం భోజనం చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పి, లేదు మీరు భోజనం చేస్తే తప్ప మేము భోజనం చెయ్యము అని అంటారు. ఈరోజు మేము భోజనం చేయడానికి అర్హులం కాము అని చెప్పి వాసుదేవానంద సరస్వతి అంటారు. ఎందుకనంటే వారు అంతకంటే ముందు ఒక భక్తుడికి యంత్రం మంత్రం ఇచ్చి వచ్చేటువంటి హడావుడిలో ప్రతిరోజు ఏదైతే భోజనానికి ముందు వారు పఠించాల్సినటువంటి నామశ్లోకాలను పఠించకుండా వచ్చి కూర్చుంటారు. ఇక్కడికి వచ్చేసరికి అందరూ కూడా భోజనానికి సిద్ధంగా ఉండేసరికి వారు పఠించాల్సినటువంటి నిత్య నియమంగా భోజనానికి ముందు పఠించాల్సినటువంటి ఆ నామ శ్లోకాన్ని వారు పఠించకుండా కూర్చుంటారు. దానికి శిక్షగా తేలు నన్ను కరిచింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి,
ఒక్కరోజు నేను భోజనానికి ముందు భగవంతుని స్మరణ మరిస్తేనే తేలు నన్ను కుట్టిందే, మీరు కనీసం భగవంతుని స్మరణ కూడా చేయకుండా భోజనం చేస్తున్నారు. దేవుడు ఎంత శిక్ష మీకు భవిష్యత్తులో వేస్తారో అర్థం చేసుకోండి అని చెప్తారు. అంటే నామానికి ఉన్నటువంటి మహిమ, నామ అనుష్ఠానమే అన్నింటికీ కూడా మూలం. ఆ నామాన్ని ఎవరైతే నిత్యము స్మరిస్తారో, ప్రయత్నంగా అప్రయత్నంగా, నామం స్మరణ చేయడానికి ఒక నియమము లేదు, నిష్ఠయు లేదు. అత్యంత సులువైనటువంటి సాధన నామం. అది ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచైనా మనల్ని బయటపడేస్తుంది. ముఖ్యంగా నామం వల్ల మన అంతఃకరణం శుద్ధి చెందుతుంది. అంతఃకరణం పరిశుద్ధమైన తర్వాత మనకు అవాంఛనీయమైనటువంటి కోరికలు మనసులోకి రావు. తృప్తి అనేటువంటి గొప్ప సౌభాగ్యం మనకు లభిస్తుంది. నామం వల్ల ఎంత మేలు జరుగుతుందంటే, నామం కాలుని మెడలు వంచివేస్తుంది అని అంటారు. ఇందుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి డీల్ చెప్తాను. కర్ణాటకకు చెందినటువంటి ఒక భక్త బృందము శృంగేరి యాత్ర కోసం వెళ్తుంది. ఆ శృంగేరి యాత్ర అంతా కూడా అటవీ ప్రాంతం నుంచి ప్రయాణించాలి. చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి, ఎలిఫెంట్ జోన్స్ ఉంటాయి, టైగర్ జోన్స్ ఉంటాయి. వీరు సాయంత్రం పూట ఆలస్యంగా బయలుదేరేసరికి శృంగేరి చేరుకోవడానికి రాత్రి సమయం అవుతుంది. శృంగేరి చేరడానికి ఇంకో 40 కిలోమీటర్ల దూరం ఉండగా ఒక ఏనుగుల గుంపు రోడ్డు దాటుతూ కనిపిస్తుంది. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతారు. ఎందుకనంటే వీరి యొక్క వాహనం లైట్లకు అవి బెదిరి గట్టిగా అరుస్తున్నాయి. అల్లంత దూరాన ఉన్నటువంటి అవి ఈ లైట్ల వెలుగును చూసి తొండం పైకెత్తుకుంటూ వారి వాహనం వైపు ముందుకొస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తాడు, మనం ఇప్పుడు ఏమీ చేయలేం, వాటి నుండి బయటపడాలంటే మనకు ఒకే ఒక్కటి పరిష్కారం, నామం. మీరు ప్రాణాలపైన తీపిని వదిలేసేయండి, భగవంతుని యొక్క కృప ఉంటే మనం ఈ సంక్లిష్టం నుంచి బయటపడతాం అని చెప్పి డ్రైవర్కి చెప్పి లైట్స్ అన్నీ ఆఫ్ చేయిస్తాడు. ఆఫ్ చేయించి ఎవ్వరూ కూడా కళ్ళు తెరవకుండా నామాన్ని స్మరించండి అని చెప్పి అందరి చేత భగవన్నామస్మరణ చేయిస్తారు. అందులో ఉన్నటువంటి ఒక 16 సంవత్సరాల కుర్రవాడు ఏం జరుగుతుందా అనేటువంటి ఆసక్తితో చూస్తూ ఉంటాడు. ముందలకు వచ్చినటువంటి ఏనుగులన్నీ కూడా వ్యాన్ ముందు నుంచి తాము వెళ్ళాల్సినటువంటి దారి అంటే కుడి నుంచి ఎడమ వైపు లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. వ్యాను అక్కడ నిలిపి ఉన్నా సరే ఏమీ చేయకుండా అవి రోడ్డు దాటి వెళ్ళిపోతాయి. 15 నిమిషాల తర్వాత నామస్మరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్తారు, ఇప్పుడు లైట్స్ ఆన్ చేయి అంటారు. ఆన్ చేయగానే రోడ్లన్నీ క్లియర్. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు, మీరు భగవంతుని నామస్మరణ చేయమంటే ఏనుగులు ఎట్లాగూ వచ్చి మన వ్యాన్ పైన దాడి చేస్తాయి, మనల్ని తొక్కేస్తాయి. ఇక చివరగా ఏ ఆపేక్ష లేకుండా ఈ ప్రమాదం అనేటువంటి భయంతో కాకుండా భగవంతుని స్మరణలో మరణిస్తామనేటువంటి దాంతో మేము నామం చేశాం తప్ప మేము రక్షించబడతామనేటువంటి నమ్మకం మాకు లేకుండే అని చెప్పి మిగతా ప్రయాణికులందరూ చెప్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చెప్తాడు, నాకు 100% నమ్మకం, భగవంతుని యొక్క నామస్మరణ జరిగేటువంటి చోట ఏ అపవాదు జరగదనేటువంటిది నా విశ్వాసం అని చెప్పి చెప్తారు. ఆ విధంగా పెను ప్రమాదం నుంచి నామస్మరణ ద్వారా బయటపడ్డారు. అంతేకాదు నామస్మరణ మన మనసుల్ని మన అంతరంగాలను మాత్రమే పరిశుద్ధం చేయదు. మనం చేసేటువంటి నామస్మరణ ఇతరుల యొక్క అంతఃకరణాన్ని పరిశుద్ధం చేస్తుంది, అంతఃకరణం కరిగిపోయేలాగా చేస్తుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బాకీ కట్టకపోతే అతన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడానికి వస్తారు. అదే రోజు ఒక మిత్రుడు చెప్పడంతో ఇంట్లో నామస్మరణను పెట్టుకుంటారు. ఆ వ్యక్తి అంటారు, అయ్యా మీరు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ పట్టుకపోండి, కానీ నామస్మరణ కోసం నేను బాబా ఫోటో పెట్టుకున్నాను, దాన్ని మాత్రం వదిలేయండి అని అంటారు. ఆ వ్యక్తి చాలా కర్కశంగా ఇంట్లో వస్తువులన్నీ తీసుకుపోవడానికి ఇంట్లోకి మనుషుల్ని చొరబెడతాడు.
అలా ఆ మనుషులందరూ కూడా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ పార్సల్ చేస్తున్న సందర్భంలో ఆ స్వాధీనం చేసుకోవాల్సిన దానికి వచ్చినటువంటి ఆ వడ్డీ వ్యాపారి ఆ నామాన్ని వింటూ హాల్లో కూర్చుంటాడు. ఒక 15 నిమిషాల తర్వాత తనలో ఏ మార్పు వచ్చిందో తెలియదు. తీసుకొచ్చినటువంటి మనుషులందరినీ కూడా మనం ఏం సామాన్ తీసుకెళ్ళవద్దు, మనం వెళ్ళిపోదామని చెప్పి బాబా చిత్రపటానికి నమస్కరించి, మీరు అప్పు చెల్లించడానికి మరొక 4 వారాల సమయం నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అంతకుముందు కూడా ఆ వ్యక్తి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తిని అదే కోరాడు. ఒక 2 వారాలు సమయం ఇవ్వండి, నేను మీ డబ్బు కడతాను, కట్టకపోతే అప్పుడు వస్తువులను జప్తు చేయండి అన్నారు. అప్పుడు మాట వినలేదు. కానీ భగవంతుని యొక్క నామస్మరణ శ్రవణం చేయడం ద్వారా అతనిలో పశ్చాత్తాపం ఉద్భవించింది, అంతఃకరణం కరిగిపోయింది. మనం చేసేటువంటి పని సరైనటువంటిది కాదు, సాటి వ్యక్తి యొక్క అభిమతాన్ని మనం గౌరవించాలి, మాట మనం గౌరవించాలి, ఓపిక మనం పట్టాలి అనేటువంటి ఎంత గొప్ప సుగుణాలు ఆ వ్యక్తిలో వికసించాయో చూడండి. నామం యొక్క మహిమ ఈ విధంగా ఉంటుంది. బెంగళూరుకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెప్పినటువంటి అనుభవం మీకు చెప్తాను. మన హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి ఒక ప్రముఖ కంపెనీలో బెంగళూరులో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయికి కంపెనీ ఒక బాధ్యత అప్పగించింది. ఒక క్లయింట్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టును రూపొందించమని చెప్పి అమ్మాయికి బాధ్యత అప్పగించింది. అందుకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. ప్రాజెక్టు చేస్తున్నటువంటి సమయంలో తన కింద ఉన్నటువంటి ఒక ఉద్యోగి చేసినటువంటి ఒక చిన్న తప్పు మూలంగా ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బ్యాకప్ ఫైల్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది. ఈ విషయం తన పై అధికారికి చెప్తే, ఈ ప్రాజెక్ట్ కనుక పోతే ఈ ప్రాజెక్ట్ డీల్ చేసినటువంటి నీతో సహా నీ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టర్మినేట్ చేయబడుతుంది అని చెప్పి చెప్తారు. ప్రాజెక్టును సబ్మిట్ చేసి క్లయింట్కు అందించడానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి చెప్తుంది. అమ్మాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు, 12 రోజులు చేసినా సరే అది కొలిక్కి రాలేదు, 15 రోజులకు కూడా మేము ఆ ప్రాజెక్ట్ చేయలేకపోతుంటే ఏదో ఒకటి చేసి క్లయింట్కి అప్పగించేటువంటి వాళ్ళము. క్లయింట్కి అప్పగించిన తర్వాత అది రిజెక్ట్ అయినా వారు అంగీకరించినా మాకు పెద్దగా ఏం మా పైన ప్రభావము శిక్షలు ఏవి ఉండవు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ డిలీట్ అయింది, 48 గంటల్లో ఇవ్వాలి అని అంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట, అమ్మాయి ఎందుకు నువ్వు కంగారు పడతావు, నువ్వు 12 రోజులు చేసినటువంటి శ్రమకు దక్కనటువంటి ఫలితం సాయినాథాయ నమః అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఇప్పుడు ఈ క్షణాన పని మొదలుపెట్టు, ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది అంటూ 48 గంటలు నిద్రాహారాలు మారి ఆ టీము నామస్మరణ చేస్తూ తిరిగి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ను మళ్ళీ తయారు చేస్తారు. ఆ ప్రాజెక్టు తుది రూపానికి వచ్చిన తర్వాత టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. 12 రోజులుగా కష్టపడినటువంటి దాంట్లో వాళ్ళకి ఏమాత్రం కూడా తృప్తి లేదు. ఆ ప్రాజెక్టు ఫలప్రదంగా క్లయింట్ వద్దకు వెళ్తుందనేటువంటి నమ్మకం లేకుండే, ఆ ఆమోదం కూడా పొందుతుందో లేదో అనేటువంటి విశ్వాసం లేకుండే. కానీ 48 గంటల తర్వాత ఆ ప్రాజెక్టును క్లయింట్కు మెయిల్ చేస్తే ఆ క్లయింటు ఆ ప్రాజెక్టును ఒప్పుకొని దాన్ని యథావిధిగా ఆచరణలో పెట్టి సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే 20% బోనస్ కూడా ఆ ప్రాజెక్ట్ కాస్ట్కి ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అంటే నామస్మరణలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి. మనం చేసేటువంటి పనిలో నామస్మరణ ఉందనుకోండి, ఆ పని అపజయం పాలు కాదనేటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. మనం చేసేటువంటి ఏ పనైనా సరే అది విజయాన్నే సాధిస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఉద్యోగంలో, మనం చేసేటువంటి పనిలో అంతటా నామస్మరణ మన హృదయంలో జరిగితే, మన అంతరంగంలో ఎప్పుడూ నామస్మరణ జరిగితే మన అంతఃకరణం పరిశుద్ధం కావడంతో పాటు, మన పాపాలనేటువంటి పర్వతాలు పడిపోవడంతో పాటు, కాలుడి మెడను విరిచివేయడంతో పాటు నీ జీవితంలో ముఖ్యంగా మనం దేనికోసమైతే పరితపిస్తామో లౌకిక జీవితం కోసం పరితపిస్తాం కదా, ఆ లౌకిక జీవితంలో అలసట లేకుండా, ఆరాటం లేకుండా, అపజయం అనేటువంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఒక్క నామం మాత్రమే మనకు దోహదపడుతుంది. కాబట్టి ఆ నామస్మరణ ఎల్లప్పుడూ మనం
చేస్తూ ఉందాం. మన జీవితాన్ని మనమే విజయం వైపు నడిపించుకోవడానికి నామం ఒకటే మూలమనేటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.